హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి చూడండి, ఈ పిండితో రొట్టెలు చేస్తుంది ఈరోజు అమ్మని. బాలామృతం పిండి. ఈ పిండితో రొట్టెలు చేసుకొని నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. చూపిస్తాం. ఇప్పుడు ముందు నీళ్ళు పోసుకుంటుంది, నీళ్ళు పోసుకొని బాగా ఒక ముద్దలాగా కలుపుకుంటుంది. కలుపుకున్న తర్వాత దాన్ని బాగా తట్టి వడలాగా తట్టి దాని మీద వేస్తారు ఫ్రెండ్స్. పెనుము మీద వేస్తారు, బానట్లో పెనుము. మామూలుగా పెనుము మీద వేస్తారు, మా విలేజ్లో అయితే బానట్లో వేస్తారు. బానట్లో వేస్తారు. ఇలా ముద్దగా బాగా వాటర్ పోసుకొని కలుపుకోవాలా, గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలా. నూనె వేయాలి ఇంకా. బాండ్లో పెడుతుంది ఫ్రెండ్స్. బాండ్లో పెట్టింది తర్వాత నూనె పోయాలా. తర్వాత చూడండి, ఇలా కలిపి పెట్టుకోవాలి బాగా నీట్గా. ఆయిల్ కొద్దిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అలా తిప్పుకోవాలా. తర్వాత అట్ట ముద్దలుగా పెట్టి దాని మీద అట్ట పెట్టి దగ్గు వచ్చేస్తుంది. నూనె బాగా కాగిపోయింది. అలా బాగా తట్టుకోవాలి ఫ్రెండ్స్. తట్టుకొని అట్ట పొయ్యి మీద పెట్టుకోవాలా గ్యాస్ పైన. చూడండి, ఈ రొట్టెలు ఎలా అంటే ఇప్పుడు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి, అంతే. కరిగిపోతాయి. టేస్ట్ సూపర్, టేస్ట్ అదిరిపోద్ది. అంటే మన ఇంట్లో ఏం లేనప్పుడు బాలామృతం పిండి మీ ఊర్లో సెంటర్ ఉంటుంది, అది అంగన్వాడి బడి. ఆడికి వెళ్తే అడిగితే ఎవరికైనా ఇచ్చేస్తారు. అవి తీసుకొచ్చుకోరు ఫ్రెండ్స్. ఎవరికంటే వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, చిన్న పిల్లకాయలు ఉన్న వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. లైట్గా మాడినట్టు వస్తుంది. అట్లా బాగా నీట్గా కాల్చుకోవాలా. మరీ ఎక్కువ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. లైట్గా దాని మీద నూనె వేసుకుంటుంది. టేస్ట్ ఎట్టుంటాయి? బాగుంటాయా? నోట్లో పెడితే కరిగిపోతాయి, కరిగిపోవాలా. అయిపోవచ్చింది ఫ్రెండ్స్. బాగా నీట్గా చేసుకోవాలి. ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. బాలామృతం పిండితో ఒకసారి కుడుములు కూడా చేస్తాం మనం. బాలామృతం పిండితో రొట్టెలు సింపుల్గా అయిపోతాయి. తినాలనుకున్నప్పుడు చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. నోట్లో పెడితే కరిగిపోతాయి, బాగా మెత్తంగా ఉంటుంది లోపల. లైట్గా మాడినట్టుంది. ఎవరికి ఇస్తారు ఆ పిండి? అంగన్వాడి బడిలో గర్భవతులకి, బాలింతలకి. మీకు కావాలంటే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. కొంత పెట్టమంటే దాంట్లో ఉంటారు ఆయమ్మ, వాళ్ళు టీచర్స్ వాళ్ళు ఉంటారు. మేము కొద్దిగా రొట్టెలు చేసుకోవాలంటే కొద్దిగా పెడతారు ఫ్రెండ్స్. పెట్టుకొని తీసుకొచ్చుకోవచ్చు కొద్దిగా. ఇంకెవరికన్నా దిక్కద్ది పిండి చేసుకోవాలండి. చిన్నపిల్లలు ఉన్నా, తెలిసిన వాళ్ళు ఎవరి కాడన్నా తెచ్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్. పొగలు వస్తున్నాయి. అబ్బా, చెయ్యి కాలుతుంది.
పొగ ఎక్కువగా ఉంది కాలటం కన్నా. అయితే 2 రెడీగా ఉన్నాయి తినేదానికి. నోట్లో పెడితే కరిగిపోతాయి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, సూపర్గా ఉంది. ఎక్కడ నేర్చుకున్నావు ఇవి చేసేదే? ఎవరు నేర్పించారు ఇక? యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. బిస్కెట్లు కూడా చేసుకున్నా. చెయ్యి. కేక్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంతో. ఎవరో చేయలే మనం కేక్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే పిండి అయిపోయింది. పిండి వస్తే మళ్ళీ కేక్ చేస్తాము. ఈ రొట్టెలు అయితే కరిగిపోయే రొట్టెలు తయారు చేసాము. ఎట్టున్నాయా టేస్ట్? నోట్లో పెట్టుకొని కొరుకు, కరిగిపోద్దో లేదో చెప్పు. కాలద్ది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను బాలాంతో రొట్టెలు చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. నోట్లో పెడితే కరిగిపోతున్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ చేసుకొని చిన్నపిల్లలు పెట్టుకొని మీరు తినండి, చాలా బాగుంటుంది. ఈ తిన్నా కూడా చాలా బాగుంటాయి. చాలా సత్వ వస్తుంది ఫ్రెండ్స్, బలం కూడా ఎక్కువ వస్తుంది. బాహుబలి లాగా తయారవుతారు. ఈ పిండి మాత్రం అంగన్వాడీ బళ్ళలో స్కూళ్ళల్లో చిక్కద్ది, ఇంకెక్కడా దొక్కదు. మీ ఇంటి పక్కల ఎవరన్నా ఉంటే బిడ్డ తల్లులు, గర్భిణీలు వాళ్ళు ఉంటే వాళ్ళ కాడ కూడా చిక్కద్ది, తీసుకోవచ్చు. 2 తడి తీస్తారు. 3 రొట్టెలకి అని చెప్పండి, 10 రొట్టెలు చేసుకోవచ్చు వాళ్ళు పెట్టే పిండితో. సూపర్గా ఉంటుంది. నోట్లో పెడితే మాత్రం కరిగిపోతుంది. ఇది చూడండి ఎట్లా తయారు చేసుకోవాలా. లైట్గా మాడాలి ఇక్కడ. ఇది ఎప్పుడైతే మాడద్దో అప్పుడు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇట్టు ఉండకూడదు, ఇట్టుంటే బాగుండదు. మరి ఇట్ట మాడాల లైట్గా. చూడండి ఇట్టుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.